మదన్ని చంపడానికి నర్సింగ్తో బయలుదేరిన కార్తీక్ అక్కడ మదన్ కనిపించకపోయేసరికి వాణ్ణి వెతుక్కుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అన్నా అటు చూడు, వాడు ఇటువైపే వస్తున్నాడు. ఒకప్పుడు నా తల్లిదండ్రుల్ని అడ్డు పెట్టుకుని శ్వేతని నా నుండి దూరం చేశావు. ఇప్పుడు శ్వేతకి నిజం తెలిసి నాకు దగ్గరైపోయిందిరా. మా ఇద్దరికి అడ్డుగా ఉన్న నిన్ను లేపేస్తే మేమిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. మా అదృష్టం కొద్దీ ఆ కోచ్ మదన్ గాడు మాకు పావులా ఉపయోగపడ్డాడు. ఇప్పుడు నిన్ను నేను చంపిన ఆ హత్యా నేరం వాడి మీదకే పోతుంది. నేను శ్వేతతో హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు కంటున్న కళ చాలా బాగుందిరా. నీ కళ నిజం కావాలంటే నువ్వు బ్రతికుండాలి కదా. నర్సింగ్ అన్నా, వాణ్ణి చంపేరా. నర్సింగ్, ఏంట్రా ఇది? నన్ను వదిలి. ఇప్పుడు వాడు నీ మనిషి కాదురా, నా మనిషి. నీకంటే ఎక్కువ డబ్బులిచ్చి కొనుక్కున్నాను. అన్నా, ఈ శవాన్ని ఏం చేద్దామన్నా? ఆ మదన్ గాడి స్విమ్మింగ్ పూల్లో పడేద్దాం రా. సరే అన్నా. అప్పుడు పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు, మనం సేఫ్ అవుతాం. సరే అన్నా. ఆ విధంగా కార్తీక్ని చంపి ఆ అనుమానం మదన్ పైకి వచ్చేలాగా మేము ప్లాన్ చేశాం సార్. ప్లాన్ బాగానే వేశారు, కానీ ఇలాంటి ప్లాన్లు ఎన్ని వేసినా పోలీసులు దొరికిపోతామని తెలుసుకోలేకపోయారు. కార్తీక్ కాల్ లిస్ట్తో పాటు మీ కాల్ లిస్ట్ కూడా ట్రేస్ చేశాం. జీవా, శ్వేతకి నీ నెంబర్ నుండి ఎక్కువ కాల్స్ వచ్చాయి. ఎందుకైనా మంచిదని నీ నెంబర్ కాల్ లిస్ట్ కూడా ట్రేస్ చేస్తే ఆ నర్సింగ్ గారి నెంబర్కి నువ్వు ఎక్కువసారి కాల్ చేసావని మాకు కనబడింది. వాడిని పట్టుకుని విచారిస్తే జరిగిందంతా చెప్పాడు. కానిస్టేబుల్ సార్, వీళ్ళని జీపెక్కించండి. అలాగే సార్. పద.